ప్రపంచమంతా ఇప్పుడు వణుకుతున్న ఒక భయంకరమైన టాపిక్ ఇది. కలబడేది ఇద్దరు, కాలిపోయేది ముగ్గురు, కానీ అల్లాడిపోయేది మాత్రం ఈ ప్రపంచమంతా. మన పెద్దలకు సామెత చెప్పారు, ఏనుగులు పోట్లాడుకుంటే మధ్యలో నలిగిపోయేది పచ్చగడ్డే అని. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో అక్షరాలు ఇదే జరుగుతుంది. నిన్నటిదాకా కోల్డ్ వార్లో ఉన్న అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ గొడవ ఇప్పుడు అక్షరాల ఒక రణరంగంలా మారిపోయింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ దాడుల్లో ఎవరెవరు టార్గెట్ అయ్యారు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల మన ఇండియాకి, మన జేబులోని డబ్బులకి అసలు రాబోయే ముప్పై ఏంటో ఇవన్నీ ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి. బ్రో, నిజం చెప్తున్నా, మార్చి స్టార్టింగ్ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ ఓపెన్ చేస్తే చాలు భయం వేసేస్తుంది. అసలు రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ మీద చేసిన అటాక్ మామూలుగా లేదు. మేము కొడితే సౌండ్ రాదు కానీ డైరెక్ట్గా సిగ్నలే కట్ అయిపోతుందని అన్న రేంజ్లో ఒకేసారి దాదాపు 2000కు పైగా టార్గెట్స్ని హిట్ చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. అమెరికా దీన్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటుంటే ఇజ్రాయెల్ మాత్రం ఆపరేషన్ లయన్స్ రోర్ అని పేరు పెట్టింది. అసలు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా? ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండ్ మిలిటరీ కమాండర్స్. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేరుగా టార్గెట్ అయ్యారని, ట్రంప్ అయితే ఆయన చనిపోయారని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు టెహరాన్ లాంటి మెయిన్ సిటీస్లో బాంబుల వర్షం కురుస్తుంది. రాత్రి ఏ క్షణాన ఏ మిస్సైల్ వచ్చి పడుతుందో అని అక్కడ జనాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇక ఇంతలా దెబ్బ పడ్డాక ఇరాన్ ఊరుకుంటారా చెప్పండి? వాళ్ళు కూడా ఒక రేంజ్లో రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. నువ్వు ఒక్కసారి కొడితే నేను 100 సార్లు కొడతా అన్నట్టు పుష్పరాజులా తగ్గేదలే అంటూ రివర్స్ అటాక్ చేశారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పైన, అలాగే కువైట్ యూఏలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ల పైన డ్రోన్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడుతున్నారు. కానీ ఇక్కడే ఉంది బ్రో అసలైన ట్విస్ట్. ఇరాన్ వేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలుసా? హర్ముజ్ జలసంధి. మన ప్రపంచానికి సప్లై ఆయిల్లో దాదాపు 20% పైగా ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇరాన్ ఇప్పుడు ఆ మార్గాన్ని బ్లాక్ చేసేసింది. నాకు మంటపడితే మీ అందరి ఇళ్లలో దీపాలు ఆర్పిస్తా అని ఇరాన్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఆ దెబ్బతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు సముద్రంలో ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి. ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం గ్లోబల్ ఎకానమీ ప్యాక్ మీదలో కూలిపోవడం గ్యారంటీ. అమెరికా వాడేవాడో కొట్టుకున్నాడు, ఇరాన్ వీడేవాడో బాంబులు వేసుకున్నాడు, మనకెందుకు లేబ్రో అనుకోవడానికి లేదు మామ. ముందే చెప్పాగా, ఏనుగులు పోట్లాడుకుంటే నలిగిపోయింది మనలాంటి కామన్ మ్యానే అని. పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు, ఆయిల్ సప్లై ఆగిపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రేట్లు కూడా పెరిగిపోతాయి. మన ఇండియా చాలా వరకు ఆయిల్ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి పెట్రోల్ రేటు ఎక్కడికి పోతుందో ఊహించడానికే చాలా భయంగా ఉంది. పెట్రోల్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా పాలు, కూరగాయలు, ఇలా నిత్యవసర సరుకుల రేట్లు కూడా అన్నీ భగ్గుమంటాయి. అంతేకాదు బ్రో, ఇదొక ఎమోషనల్ యాంగిల్ కూడా. మన తెలుగు రాష్ట్రాల నుంచి, మన ఇండియా నుంచి లక్షలాది మంది కువైట్, దుబాయ్, సౌదీ లాంటి గల్ఫ్ కంట్రీస్లో జాబ్స్ కోసం వెళ్ళారు. అక్కడ పడే ప్రతి బాంబు సౌండ్కి అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ గుండెలు ఆగిపోతున్నాయి. వాళ్ళు సేఫ్గా ఉండాలని మనం దేవుడిని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. సో అది మ్యాటర్ మామ. అహంకారం కోసం, ఆధిపత్యం కోసం నాయకులాడి ఈ చదరంగంలో ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం అమాయకపు ప్రజలే. ఈ యుద్ధం త్వరగా ఆగిపోయి పరిస్థితులు నార్మల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి భయంకరమైన పరిస్థితిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. వరల్డ్ వార్ 3 వస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా? ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే గట్టిగా ఒక లైక్ వేసుకొని ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.